హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను ఇగో మొగరం గడ్డ ఇది సబ్బు బియ్యంతో నేను వడలు చేస్తున్నా. ఇక ఉల్లిగడ్డ, ఇంట్లోనే పచ్చిమిర్చి కూడా ఉంది, సన్నగా తరుక్కున్న కొత్తిమీర, కొద్దిగా బియ్యం పిండి 2 స్పూన్లు, కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు, ఉప్పు, కరివేపాకు, కొంచెం కార్న్ఫ్లవర్, మైదా పిండి, ఈ 3 వేసి చేస్తున్నా. చూడండి ఇగో ఇట్లా విసుకోవాలి. దీంట్లో నీళ్ళు పోయకుండా విసుక్కోవాలి, ఎందుకంటే సబ్బు బియ్యంలో నీళ్ళు ఉన్నాయి, మళ్ళీ మొగరం గడ్డ అదే ఏమంటారు చిలకడ దుంపలో కూడా నీళ్ళు ఉన్నాయి కదా, దాంట్లో అన్నీ పిసుక్కోవాలి. కడాయి పెట్టుకోవాలి. ఇట్లా కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. మనం డీప్ ఫ్రై చేసేంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని వేడెక్కినాక వేద్దాం. నూనె వేడెక్కింది, ఇట్లా చిన్న ముద్ద చేసుకొని ఇట్లా వేయాలి. ఇది చూడండి, ఇట్లా మర్రేసుకోవాలండి. ఇవి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇగో అయితే నాకు ఇంట్లో టిష్యూ పేపర్ లేదు, అందుకే ఏమన్నా ఆయిల్ ఉంటే కిందికి ఇది జల్లి గిన్నెలు వేసుకుంటే ఆయిల్ కిందికి పడిపోతుందని ఇక జల్లి గిన్నెలు వేసుకున్నాను. అన్నిట్లో వేసుకోవాలి. మంచిగా కమ్మగా మంచిగా ఉంటాయి, టేస్ట్గా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి నచ్చితే చేయండి, మీరు కూడా చేసుకొని తినండి. నచ్చితే మాకు మాత్రం లైక్ చేయండి ప్లీజ్ అండి. ఇక చూడండి అయిపోయినాయి, వేడిగా వడలు రెడీగా అయినాయండి. మా ఆయనకి ఇస్తాను, ఎలా ఉన్నాయో అడుగుతాను. సరేనండి, బాయ్ అండి. మీకు నచ్చితే మాత్రం మీరు కూడా చేసుకొని తిని మాకు లైక్ చేయండి. మాకు మళ్ళీ కామెంట్ బాక్స్లో మా కామెంట్ పెట్టండి ఎలా ఉన్నాయని. థ్యాంక్స్ అండి, వీడియో చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఉంటానండి, బాయ్ అండి.